హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ చాలా ధన్యవాదాలండి. ఈ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తా మీరు మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు, చూస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు, కామెంట్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ వీడియోలో భాగంగా బిఫోర్ వీడియోలో నిజాంపట్నం గురించి మీకు ఒక వీడియో పెట్టాను. దాన్ని చూడని వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా మొత్తం అంతా కవర్ చేస్తా చూపించాను. సముద్రం కానివ్వండి, హార్బర్ కానివ్వండి, మొత్తం చూపించాను. ఈ వీడియోలో అయితే మాత్రం మీకు బోట్ అసలుకి బోట్లో వాళ్ళు ఎలా జర్నీ చేస్తారో, వాళ్ళ యొక్క డైలీ వర్క్ ఎలా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము నిజాంపట్నంలోనే హార్బర్ దగ్గర ఒక పెద్ద బోట్లో ఉన్నాము. ఇప్పుడు ఈ భాగం చూసుకుంటే కనుక బోట్ లోపల ఇంజిన్ ఉండే ప్లేస్ అనమాట ఇది. దీనికి కావలసిన అవన్నీ పెట్టేసేసుకుని, అంటే అవన్నీ అంటే ఆయిల్ క్యాన్స్ కానివ్వండి, పెట్రోల్, డీజిల్ ఇంజిన్కి వాడతారు కదా, ఇంకా కొన్ని సామాగ్రి లోపలికి పెట్టుకుని ఇలా ఉంటుంది అనమాట లోపల భాగము. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇదంతా బోట్ లోపల భాగం అనమాట. బోట్ పై భాగం కూడా చూద్దాము ఫ్రెండ్స్. మీకు తెలుసా, బోట్ తయారు చేయడానికి 30 నుంచి 40 లక్షల దాకా ఖర్చు అవుతుందని. కొంచెం పెద్ద పడవ తయారు చేయడానికి. దీని బరువు మొత్తం వచ్చేసేసరికి 19 లేదా 18 టన్నులు ఆ లోపు ఉంటుంది అనమాట. ఇది చూస్తుంటే కనుక ఇది బోట్ పై భాగం అనమాట. ఇక్కడ ఈ థ్రెడ్స్ కనిపెడుతున్నాయి కదా ఫ్రెండ్స్, ఇది లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి. ఆ థ్రెడ్స్ ద్వారానే వాళ్ళు వలని సముద్రంలోకి విసిరేసేసి చేపలు పడినప్పుడు ఆ తాళ్ళ ద్వారానే లాగుతారు. ఎందుకంటే పెద్ద మొత్తంలో చేపలు పడ్డప్పుడు ఒక మనుషులైతే లాగటం కొంచెం ఇబ్బంది. అవైతే మిషన్ల ద్వారా చక్కగా లాగేస్తాయి అన్నమాట. దీనికి తోడు ఇంకా చుట్టుపక్కల ఇది తుంగభద్ర కెనాల్ అనమాట. దీనిలో పెట్టించారు బోట్స్ అన్నిటిని కూడా. మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఇది ఇంకా చూద్దాము లోపలికి వెళ్ళి. ఈ పడవలో ఇంజిన్లో ఆయిల్ పోయటానికి అట్లీస్ట్ 1500 లీటర్లు పడుతుంది. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి ఎక్కువ రోజులు సముద్రంలో ఉంటారు కాబట్టి, ఒక వారం వేసి 10 రోజులు ఉంటారు కాబట్టి ముందు జాగ్రత్తగానే మరి ఆయిల్ ఎక్కువ తీసుకెళ్ళాలన్నమాట. అంత కాస్ట్ అవుతుంది. మనం ఇక్కడ చూస్తే కనుక పడవ యొక్క ముందు భాగం అనమాట. ఇక్కడ ఆ లోపల చూస్తే కనుక పైన చెక్క, దాని కింద ప్లేస్లో వీళ్ళు పడుకోవడానికి అట్లా అరేంజ్ చేసుకుంటారు. పైన ప్లేస్ పడుకోవడానికి, కింద ప్లేస్లో కూడా పడుకోవచ్చు. అండ్ కొన్ని సామాగ్రి వీళ్ళు వంట చేసుకోవడానికి, వీళ్ళు డైలీ నీడ్స్కి ఏమేమి కావాలో అవన్నీ పెట్టుకుంటారు. ఇప్పుడు బోట్లో ఇక్కడ చూస్తే కనుక ఇది స్టీరింగ్ అనమాట. ఇక్కడ బోట్లో పనిచేసే ఒక అబ్బాయి ఉన్నాడు. తను అడిగి ఇక్కడ విషయాలని తెలుసుకుందాము కొన్ని. సైడ్ అటు ఇటు పడుకోవడానికి ఇది కింద పైన కింద పడుకునేదానికి. ఇది జస్ట్ స్టీరింగ్ ఏడొచ్చి కాంపోస్ వచ్చింది. అంటే లోతు ఎంత ఉందో చూడడానికి. ఇప్పుడు లేదు, అది అయితే ఓనర్ గారు తీసుకెళ్ళి ఉన్నారు. ఇది గేర్ది, ఇది రేజ్, స్పీడ్ పోవటానికి. ఇది రేస్, ఇదైతే గేర్. ముందుకేస్తే ముందుకెళ్ళిద్ది, వెనక ఇస్తే వెనకెళ్ళిద్ది. ఎప్పుడన్నా మీరు ఇదే చేపలు పట్టేటప్పుడు ఇంజిన్ పాడైపోని గానీ అట్లా గానీ బండి ఆగిపోవడం అట్లా జరిగింది? జరిగిద్ది, చాలా సార్లు జరిగిద్ది. అయితే జరిగినా కూడా మనం కొంతవరకు తనకు చెప్తుంది ఏంటంటే, అక్కడ అలా జరిగినా కానీ ఒకవేళ బోటు ఆగిపోయినా కానీ కొంచెం ఏదో ఒక విధంగా తీసుకురావచ్చు. మరీ మొండికేసి ఒకవేళ కదలకపోతే కనుక ఆ చుట్టుపక్కల బట్టి వాళ్ళు ఉంటారు కదా, వేరే బోట్స్ వాళ్ళ ద్వారా వస్తారన్నమాట. అట్లా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా ఉంటారంట. ఇంకా ఈ ప్లేస్ చూస్తే కనుక ఇక్కడ పట్టిన చేపలన్నింటినీ ఇక్కడ వేసేసుకుంటారు. మీకు ముందే చెప్పాను కదా, అక్కడ అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి తాళ్ళతో చుట్టూ ఉన్నాయి.
అండ్ తాళ్ళ ద్వారా వాళ్ళకి కట్టేసుకుని పైకి లాగుతారు అనమాట. లాగి వచ్చిన చేపలన్నిటిని ఇక్కడ పెట్టేసేసుకుని వాటిని గ్రేడ్ చేసుకుని చక్కగా లోపల దాచేసుకుంటారు. ఇంకా తను పట్టుకుని ఉన్నది అది లంగర్ అనమాట. మధ్యలోకి వెళ్ళిపోయినప్పుడు కొంచెం సముద్రంలో దూరంలో వెళ్ళిపోయినప్పుడు పడవ నిలబడాలంటే దాన్ని ఖచ్చితంగా భూమిలోకి వదలాలి. ఎందుకంటే అది భూమిలో గుచ్చుకుపోయి ఈ పడవ అనేది అటు ఇటు కదలకుండా ఒక చోట నిలకడగా ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఏదైనా పని చేసుకోవడానికి కానీ ఏదైనా వల వేసుకోవడానికి ఇంకా ఎవ్రీథింగ్ వాళ్ళ పనులు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే ఒక చిన్న గది లాంటిది ఉంది. ఈ గదిలో వాళ్ళు స్టవ్ పెట్టుకుని అంటే వంట చేసుకోవడానికి వాళ్ళకి వంట సామాగ్రికి సంబంధించినంత ఇక్కడ పెట్టేసుకున్నారు. చక్కగా కావాల్సినట్లుగా వండుకొని ఫుడ్ తినడానికి ఈ ప్లేస్ అరేంజ్ చేసుకున్నారు.